నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2025 సంవత్సరం ముగించుకొని 2026 సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి, మరి ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎలా ఉండబోతుంది? పలానా రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేయాలి? మరి కొత్త సంవత్సరంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ గూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాల మీద అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ. గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ధన్యవాదాలు గురూజీ. గురూజీ, కొత్త సంవత్సరం చాలా ఆశలతో, కోరికలతో అందరం అడుగుపెట్టాం. అయితే 2025 సంవత్సరంలో కొన్ని ఆటుపోట్లయితే ఎలాగో మనం ఎదుర్కొన్నాము. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? ఏవైనా పెనుగండాలుంటాయంటారా? లేకపోతే అందరికీ గూడా రకరకాలుగా వాళ్ళ రాశులు, నక్షత్రాలను బట్టి పరిహారాలు చేస్తే మంచిగా ఉంటుందంటారా? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. అమ్మ, 2026 సంవత్సరము మనకు మామూలుగా ఉగాది పండుగ అనేటువంటిది ప్రాధాన్యత, తెలుగు వత్సరాది అనేటువంటిది. అయితే జనవరి నుండి మనము క్యాలెండర్ ఆంగ్ల నూతన సంవత్సరము అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి మనకు లెక్క పెట్టేటప్పుడు జనవరి, ఫిబ్రవరి అని పెట్టుకుంటాము. అందుకని ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రసార మాధ్యమాలలో అందరూ తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం అందరికీ ఉంటుంది. కొత్త సంవత్సరం కదా, ఎలా ఉంటుందో ఏమో అని. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహము అనేటువంటిది ప్రతి వాళ్ళ జాతకంలో కూడా పుట్టుకను జాతకాలు గ్రహస్థితిని బట్టే. అప్పుడు నాకు బాగా జరిగిందండి, నాకు చాలా బాగా జరిగింది. గ్రహస్థితులు వింశోత్తరి దశల్లో అనుకూలంగా ఉంటాయి, జరుగుతాయి. మళ్ళీ కొంతకాలం ఇబ్బంది వచ్చిందండి అంటే ఆ వింశోత్తరి దశల్లోనే గోచార రీత్యా ఇబ్బందులు ఉంటాయి. అలాంటివే ఇప్పుడు ఈ 2026 సంవత్సరము 12 రాసుల వాళ్లకు కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ ఇందాక నేను భగవంతుడి అనుగ్రహం అని ఎందుకు చెప్పానంటే, డిసెంబర్ 30వ తారీఖే ధనుస్సు రాశిలోకి అంతకన్నా ముందు రవి వచ్చినాడు 16వ తేదీ. ధనుస్సు రాశిలోకి ధనుస్సంక్రమణం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో దాన్నే మనము ధనుర్మాసము, తెల్లవారుజాముననే స్నానాలు చెయ్యటం అనేటువంటిది పెట్టుకుని చేస్తూ ఉన్నారు. ధనుర్మాసం ఇప్పుడు నడుస్తుంది. అలాగే అదే రాశిలోకి కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా రావటం జరుగుతుంది. అంతేకాకుండా మిథునములో గురువు ఉండి తన యొక్క స్థానాన్ని కోదండమీనయోహో గురుహు అన్నాడు. మీనరాశికి కోదండము అంటే ఏమిటి? ధనుస్సు. అందుకని ధనుస్సు రాశిలో ఎప్పుడైతే తన స్వక్షేత్రమైనటువంటి దాన్ని చూస్తూ ఉన్నాడో అన్నిటి వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే, మొదటగా ఎవరికి బాగుండబోతున్నది అని మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఎందుకు? ఏకాదశంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఏకాదశ స్థానంలో ఉన్నాయి. ఇందాక నేను కోదండ మీనయోహో గురుహు అన్నాను కాబట్టి, మీనము కూడా గురువుదే కాబట్టి తన స్వక్షేత్రంలో ఉండేటువంటి దాని వలన మీనరాశి వాళ్లకు కూడా బాగానే ఉంటుంది. ఇక మేషరాశి వాళ్లకు 9వ స్థానంలో అవుతూ ఉన్నది కాబట్టి 9వ స్థానంలో ఉండేటువంటి మేష లగ్నం వాళ్లకు, మేషరాశి వాళ్లకు బాగుంది. అలాగే ద్వితీయంలో వృషభంలో గురువు ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్లకు బాగుంది. మిథున రాశి వాళ్లకు ఎప్పుడైతే 7వ స్థానంలో తన క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాడో అక్కడ కూడా బాగున్నట్టే లెక్క. కర్కాటక రాశి వాళ్లకు కూడా మధ్యస్థంగా ఉంది కానీ బాగున్నది. అలాగే సింహరాశి వాళ్లకు యోగవంతముగా ఉంది. ఎవరికి బాగలేదనడానికి ఉంది? కన్యారాశి వాళ్లకు రాహుకేతువుల యొక్క గ్రహస్థితుల వల్లను, తర్వాత శని ఉండేటువంటి దాని వల్లను వాళ్లకు కూడా యోగదాయకముగా ఉన్నది. ఇక తులారాశి వాళ్లకు బాగుంది. నిజానికి వృశ్చిక రాశి వాళ్లకు ద్వితీయంలో ఈ గ్రహాలన్నీ ఉండేటువంటి దానివల్ల వాళ్లకు బాగుంది. ధనుస్సు రాశిలోనే ఉన్నారు కాబట్టి ధనుస్సు రాశి వాళ్లకు కూడా యోగవంతముగా ఉంది.
ఇక బాగలేనిది కొంచెము అటు ఇటుగా ఉన్నటువంటిది ఎవరికి అంటే కాస్త మకర రాశి వాళ్ళకు. ఎందుకంటే వ్యయంలోకి పడిపోతున్నారు వీళ్ళందరూ కూడా. వ్యయస్థానము 12 అయింది. వ్యయంలో ఉండేటువంటి దాని వలనను ద్వితీయంలో రాహు ఉండేటువంటి దానివల్ల కొన్ని యోగాలు ఇస్తాడు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలిగిస్తాడు అనేటువంటిది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అన్ని మార్పులు జరుగుతాయి. నిజానికి ఎవరు ఏ లగ్నములో పుట్టారు అన్నది ప్రామాణికం అవుతుంది. కనుక వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్లకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర వాళ్ళు ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే నిజానికి అన్ని రాసుల వాళ్లకు ఈ సంవత్సరము చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది అనేదే చెప్పవచ్చును. అయితే ఇంకొక సందేహం ఏంటంటే ఈ షష్ఠి కూటమి, అష్టకూటమి అనేసి కొంతమంది అన్నారు కదా! మరి ఆ ప్రభావం ఈ 2026 సంవత్సరంలో ఉండబోతుందంటారా? మీకు కూటమి అని అనంగానే అది ఏదో తప్పర్థం చేసుకుంటున్నాం. అంటే గ్రహాలన్నీ ఒక స్థానములో ఉండేటువంటి కలయిక అంటే ఇప్పుడు మనము పొద్దున్న లేస్తే వింటూ ఉంటాము మంత్రిమండలి అందరూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది వింటున్నాం కదా. మనం వివాహ సందర్భంలో కూడా అందరూ కలుసుకుంటేనే కదా ఒక కూటమిగా ఒక మంచి పని అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మనము ప్రతిదీ కూడా విపరీత ధోరణిలోకి తీసుకుంటున్నాము. కానీ కూటమి అంటే అన్ని గ్రహాల యొక్క కలయిక కలిసి ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని చేకూరుస్తాయి ఏ జాతకుడికైనా. అయితే వాళ్ళు ఏ లగ్నములో పుట్టారు, ఏ స్థానంలో ఈ కూటమి ఏర్పడింది, తద్వారా ఆ లగ్నాధిపతి ఏ లగ్నములో అయితే పుట్టి ఉంటాడో వాడు ఆ లగ్నాధిపతి వీళ్ళల్లో కలిసి ఉన్నాడా లేదా, ఉండి చూస్తున్నాడా లేదా, వీళ్ళను ఏ కోణంలో ఉండి చూస్తున్నాడు, ఎంత ఇదిలో చూస్తున్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది. అందుకనే అందరికీ ఒకటే రకమైనటువంటి విధానం ఉండదు ఎప్పుడు కూడా. రాసులు ఒకటే కావచ్చు. మరి ఆ రాశివాడు మంత్రి అయినాడు కదా గురువుగారు అంటే ఆ రాశి వాళ్ళు అందరూ మంత్రులే అవుతారా? కాదు. అనేక రంగాలలో స్థిరపడి ఉంటారు. ఏ పని లేక కష్టం చేసుకునేటువంటి వాడు కూడా ఒక రాశి ఉంటుంది. మరి ఎందుకు అంటే ఆ లగ్నము ఉన్నటువంటి గ్రహస్థితులు పుట్టుక ఎప్పుడు పుట్టాడు. అందుకనే అయ్యగారులను కనుక్కోవాలి అని వాళ్ళు ఒక సమస్యతో మాకు ఫోన్ చేసినప్పుడు మేమే ఒక సమస్య వాళ్లకు కారాదు, దాంతో అర్థం చేసుకుంటారని తెలియజేస్తా. అంతవరకే. తప్పకుండా గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.